మన నెక్స్ట్ రెసిపీ కోకోనట్ రైస్. కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కోకోనట్ రైస్ అంటే కొబ్బరి అన్నం. ఇది చాలా మందికి బాగా తెలిసిన రెసిపీ, ఎందుకంటే కొబ్బరి అన్నం ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. బట్ చిన్న చిన్న మార్పులతో మరి కొంచెం హెల్దీగా చూపించబోతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొబ్బరి నూనె వేసుకోండి బెటర్. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, కాస్త కాజు వేసుకుంటున్నాను. సో ఏవైనా సరే నట్స్ అండ్ సీడ్స్ లైక్ బాదాం కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, కాజు ఇలాంటివన్నిటిలో కూడా మనకి ప్రోటీన్తో పాటు వైటమిన్ ఈ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాస్త కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ, సో ఇప్పుడు కొబ్బరి వేసు. సో ఎంసీటీ అనేది మనకి కొబ్బరిలో లభిస్తుంది, మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్. ఇవి చాలా 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 హెల్ప్ చేస్తాయి అన్నమాట మన బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో ఎంసీటీ ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ కానివ్వండి, కొబ్బరి పాలు కానివ్వండి, కొబ్బరి తురుము కానివ్వండి ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. సో కొబ్బరిని వేసి కొంచెం వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి కాస్త కొబ్బరి పాలు కూడా వేసుకున్నాం. సో ఈ రెండు కుక్ అవుతుండగా మనం ఇందులోకి రైస్ వేసుకుందాం. కోకోనట్ రైస్ అంటే రైస్ రెసిపీ కదండి. ఈ రైస్ ఏంటంటే మనం జనరల్గా వైట్ పాలిష్డ్ రైస్ వాడతాము, కామన్గా అందరి ఇంట్లో దాంతోనే తయారు చేసుకుంటారు, అందుకే అది హెల్దీ కాదు. మనం ఇందులో బ్రౌన్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం. సో పొట్టుతో కూడిన రైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సరిపడేంత ఉప్పు వేసుకున్నాను. సో మీ అందరికీ తెలిసిన సింపుల్ కోకోనట్ రైస్ని కాస్త హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూసారు కదండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి రెసిపీ రెడీ అయిపోయింది, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. కోకోనట్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 6 రెబ్బలు, కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. కోకోనట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి బాగా వేయించుకొని కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, ఉడికించిన బ్రౌన్ రైస్ అలాగే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ రైస్ రెడీ.